వరంగల్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కాసేపట్లో ముగియనున్నాయి. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. బట్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ టుడే. నేను చాలా దేశంలో మారుమూల ప్రాంతాలు కూడా వెళ్తాను. నాకు పార్టీ ఇచ్చినటువంటి బాధ్యత మారుమూలదే. అటు నార్త్ ఈస్ట్ మూల, ఇటు కాశ్మీర్ మూల. మారుమూల గ్రామాల్లో నేను మొన్న అస్సాంలో ఒక పేపర్ చూస్తున్నా. పేపర్లో ఫ్రంట్ పేజీలో ఫోటోగ్రాఫ్ ఉంది. ఒక నూతన వివాహమైనటువంటి దంపతులు నిలబడి ఫోటో తీయించుకున్నారు. నథింగ్ న్యూ. బట్ ఆ ఫోటో కొత్తగా కట్టిన టాయిలెట్కి 2 పక్కలు నిలబడి తీయించుకున్నారు. ఐ కాంట్ రీడ్ అస్సామీస్. సో నేను అడిగా మన కార్యకర్తలు, ఏంటిది, వై ఇస్ దిస్ న్యూస్ ఐటమ్ ఆన్ ది ఫ్రంట్ పేజ్? ఫ్రంట్ పేజీలో మామూలుగా విషయాలు అయితే రావు కదా, ఎందుకు ఇది ఫ్రంట్ పేజ్ వచ్చింది అంటే ఆయన విషయం చెప్పాడు. ఈ అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడానికి ఒక షరతు పెట్టిందట. కట్నం కావాలంటే తీసుకో, మా నాన్న నీకు కావాల్సిన కట్నం ఇస్తాడు, తీసుకో, బట్ ఆ డబ్బులు పెట్టి నువ్వు ఇంట్లో ముందు టాయిలెట్ కట్టు, అప్పుడే నేను పెళ్లి చేసుకుంటా అని. అండ్ దట్ వెల్ అప్లైజ్డ్. టాయిలెట్ కట్టిన తర్వాత పెళ్లి చేసుకుని టాయిలెట్ పక్కన నిలబడి ఫోటో తీయించుకున్నారు. ప్రజల్ని మనం భాగస్వాములు చేస్తున్నాం. భాగస్వాముల్ని చేస్తూ ప్రజల్ని దేశ ప్రజల యొక్క మంచి ప్రవృత్తిని ప్రోత్సహిస్తూ దేశంలో మార్పు తీసుకురావాలనే ప్రయత్నాన్ని మోడీ గారు చేస్తున్నారు. దేన్నైతే నేను ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నానో, ఈ ట్రాన్స్ఫర్మేటివ్ ఎలిమెంట్ని మనం పార్టీగా అర్థం చేసుకోవాలా. కనుక మన ప్రభుత్వ యొక్క కార్యక్రమాలు, వాటి యొక్క విశేషతను ప్రజలకు ఈ విధంగా తెలియజెప్పాలి. మనం బేటీ బచావ్ బహుశా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మీకు అంత పెద్ద ఇష్యూగా కనిపించకపోవచ్చు కాక, నార్త్ ఇండియాలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ఆడపిల్ల అంటే అదొక అభిశాపము అనేటటువంటి మానసికత ప్రజల్లో ఉన్నది. అక్కడి నుంచి ప్రజల యొక్క మానసికతని, మనస్తత్వాన్ని మార్చాలి. అందుకనే మీకు గుర్తుందో లేదో, ప్రధానమంత్రి గారు అదే ఉపన్యాసంలో 15 ఆగస్టు ఉపన్యాసంలో ఒక ప్రశ్న అడిగారు. అందరు పేరెంట్స్ని అడిగారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది పేరెంట్సే. వారు అడిగారు, మీ ఇంట్లో మీ అమ్మాయి రాత్రి 7 గంటల తర్వాత ఇంటికి వస్తే ఎన్ని రకాల ప్రశ్నలతో వేధిస్తారు? ఎక్కడికి వెళ్ళావు, ఇంతసేపు ఎక్కడున్నావు, ఎందుకు ఇంత లేట్ అయింది, ఎందుకు చెప్పలేదు, ఏది నీ ఫోన్ చూపించు. అబ్బాయి మహాపురుషుడు 11ంటికి వస్తాడు రాత్రి. ఆయన ఏమి అడుగుతారు, బాబు తిన్నావా నాయనా, 11ంటి వరకు ఏం చేస్తున్నావురా అని ఆయన అడిగితే ఈ దేశంలో చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. పాయింట్ ఈస్ నాట్ దిస్. పాయింట్ ఈస్, ఈ దేశపు ప్రధానమంత్రి ఈ ప్రశ్నని పేరెంట్స్ని అడుగుతున్నారు. ప్రజల యొక్క మనస్తత్వాన్ని మార్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆడ మగ అనే విచక్షణ చూపించడానికి వీల్లేదు. అందరికీ సమానమైన అవకాశాలు కావాలా. మనము అనౌన్స్ చేసినటువంటి ఆర్థిక కార్యక్రమాలను మీరు ఒకసారి చూడండి. 3 సంవత్సరాల కార్యక్రమాలను సమాజంలో అన్ని వర్గాలకి పెద్దపీట వేస్తూ మనం కార్యక్రమాలు అనౌన్స్ చేశాం. పేవ్మెంట్ కింద పడుకునేటటువంటి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ తెరిపించి ఇన్సూరెన్స్ వ్యవస్థను మనం కల్పించాం. అతనికి ఈ దేశపు ఆర్థిక చిత్రంలో, ఆర్థిక మ్యాప్లో, ఎకనామిక్ మ్యాప్లో హీ డజంట్ ఎగ్జిస్ట్. He didn't exist until 3 years ago. అటువంటి వ్యక్తిని గురించి కూడా ఆలోచించి, నై, ఈజ్ ఎ సిటిజన్ అండ్ ఈజ్ ఎ ప్రౌడ్ సిటిజన్. అతనికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అతనికి ఒక ఇన్సూరెన్స్ ఉండాలి, అతనికి రేపు ఏమైనా అయితే ఆ కష్టానికి అవసరమైనటువంటి సహాయాన్ని అందించే పరిస్థితులు ప్రభుత్వం ఉండాలి అనే ఆలోచనతో పనిచేసిన ప్రభుత్వం మనది. షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. లోన్స్ అవైలబుల్ చేశాం. బ్యాంక్స్కి మనం ఆదేశాలు ఇచ్చాము, కౌంటర్ గ్యారంటీ కూడా అడగద్దు. కౌంటర్ గ్యారంటీ లేకుండా బ్యాంక్స్ ఏమి ఇవ్వవు అని చెప్తారు. మరి ఏ కౌంటర్ గ్యారంటీ పూచుకుని 60,000 కోట్లు 70,000 కోట్లు తీసుకున్నారో మనకు తెలియదు అనుకోండి, అప్పులు. బట్ 10,000 రుణం అడిగేటటువంటి ఒక పేద రిక్షా కార్మికుడికి కౌంటర్ గ్యారంటీ కావాలి. మన ప్రభుత్వము వితౌట్ కౌంటర్ గ్యారంటీ షెడ్యూల్డ్ కాస్ట్ కోసము, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసము, మైనారిటీ కోసము ఆర్థిక
సహాయాన్ని అందించేటువంటి వ్యవస్థను తీసుకొచ్చింది. సమాజం అన్ని వర్గాల గురించి మనం ఆలోచించాము. వారిని నిలబెట్టాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాలా. స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ మనం తీసుకొచ్చాము. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ తెచ్చాము. బట్ మేక్ ఇన్ ఇండియాతో పాటు మనము స్టార్ట్అప్ క్యాంపెయిన్స్ తెచ్చాము. చదువుకున్నటువంటి కార్యకర్తలకు అర్థమవుతుంది స్టార్ట్అప్ యొక్క మహత్వం ఏమిటో. మిత్రులారా, ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలా, 21వ శతాబ్దంలో వ్యవస్థలు మారుతున్నాయి చాలా త్వరగా. ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చినటువంటి వ్యవస్థలు 21వ శతాబ్దంలో ఉండబో. టెక్నాలజీ ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్. ఇవాళ ఒక ఇండస్ట్రీలో 5,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే అదే ఇండస్ట్రీ రేపు 500 మందితో అదే అవుట్పుట్ తీసుకొస్తుంది. టెక్నాలజీ విల్ రన్ ది డ్రైవ్ ది ఎకానమీ. మరి మిగిలిన 4,500 మందిని ఏం చేస్తారు మీరు? డాక్టర్ గారు ఉన్నారు. ఇవాళ ఒక ఆపరేషన్కి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో 5 డాక్టర్లు ఉంటే ఒక ఆపరేషన్ జరుగుతున్నది. అదే ఆపరేషన్ 3 ఏళ్ల క్రితము 10 మంది డాక్టర్లు అవసరమయ్యేవారు. ఇవాళ అక్కర్లే, స్క్రీన్ మీద చూసేసి ఆపరేషన్ చేస్తారు. ఒక 3 డాక్టర్లు స్క్రీన్లో నుంచి గైడ్ చేస్తుంటారా, దాన్ని కుడివైపు పోయమంటారు. స్క్రీన్లో చెప్తున్నాడు, ఈజ్ నాట్ దేర్. టెక్నాలజీ కారణంగా వ్యవస్థలు మారబోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో స్టార్టప్స్ మాధ్యమంగా గ్రామ గ్రామాన, జిల్లా లోపల ఎంటర్ప్రెన్యూర్షిప్ ని మనం ఎంకరేజ్ చేసి వాళ్ళకి స్కిల్స్ ఇచ్చి యువతని తమ కాళ్ళ మీద తాము నిలబడేటటువంటిదిగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం జాబ్ సీకర్స్ కాదు, జాబ్స్ తో ప్రభుత్వం తన ప్రయత్నం చేస్తుంది, ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ప్రయత్నం చేస్తాయి జాబ్స్ ఇవ్వడానికి. బట్ యువతని కేవలం జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ క్రియేటర్స్ గా మారేటటువంటి వ్యవస్థలు మనకు తీసుకురావాలి. స్వయంగా ఉద్యోగాలు నిర్మాణం చేసేటువంటి యువకులు మనం తయారు చేయాలా. దానికోసం స్టార్ట్అప్ క్యాంపెయిన్ మనం తీసుకున్నాము. దానికోసం స్కిల్ ఇండియా క్యాంపెయిన్ తీసుకున్నాము. మిత్రులారా, కొత్త భారతదేశాన్ని మనం నిర్మాణం చేస్తున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి ఎ న్యూ ఇండియా. ప్రధానమంత్రి గారు, మన సెంట్రల్ క్యాబినెట్, ఏ విజనరీ లీడర్షిప్ వీ హ్యావ్. ఒక నవీన భారతదేశ నిర్మాణం కోసం చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేశంలో దాదాపు 60-70% ప్రజలు, రాష్ట్రాలు ఈ నవీన భారత్ నిర్మాణంలో మోడీ గారితో భుజం కలిపి నడవాలని సిద్ధంగా ఉన్నవాడ. కొన్ని రాష్ట్రాలు ఇంకా మిగిలి ఉన్నాయి. సబ్కా నెంబర్ ఆయేగా. ఏ రాష్ట్రాన్ని వదిలిపెట్టేది మిత్రులారా. కొద్ది ముందు కొద్ది వెనుక, బట్ సబ్కా నెంబర్ ఆయేగా. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడి మోడీజీ యొక్క ఆ ట్రాన్స్ఫర్మేటివ్ విజన్ ఏదైతే ఉన్నదో దాన్ని సఫలీకృతం చేసేందుకు ముందుకు వెళ్ళే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ మనం ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలా. ఠీకే, రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినప్పుడు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చినప్పుడు నలుగురు సహాయం కావాలా, తీసుకుంటాం. మనకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ దగ్గర కేవలం 6,60,000 ఓట్లు ఉన్నాయి. బట్ బ్యాలెట్ బాక్సులు తెరిచి చూస్తే 7,02,000 ఓట్లు ఉన్నాయి అందులో. सबको धन्यवाद जो जो मदद किए हैं. భవిష్యత్తులో కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అనేక పార్టీల సహాయ సహకారాలు మనకు కావాలి. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నిక పోయి పార్టీ సింబల్ మీద నడిచే ఎన్నిక కాదండి. మీ రాష్ట్రానికి కూడా మన రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ గారు వచ్చి ఉంటారు. ఆయన వచ్చినప్పుడు మీరు ఎక్కడ కూడా నాకు తెలిసి మీరు కమలం చిహ్నాన్ని పెట్టుంటారు. దిస్ వాజ్ అబౌవ్ పార్టీ. ఈ దేశానికి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. కాబట్టి అందరూ సహృదయులు అందరూ కూడా మంచి వ్యక్తిని ఈ దేశానికి రాష్ట్రపతిని చేయడానికి సహకరించాలా. దాంట్లో రాజకీయమైన అర్థాలను చూడక్కర్లే. నో పాలిటిక్స్ ఇన్ దట్. పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్.
రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుహృద్ భావంతో అందరం కలిసి పనిచేసి గణేశోత్సవం వచ్చినప్పుడు అందరం కలిసి పనిచేస్తామండి. కాంగ్రెస్ వాళ్ళ గణేశుడా, టీఆర్ఎస్ గణేశుడా, బీజేపీ గణేశుడా అని చూస్తావా? జెండాలు పెట్టినా కూడా చూడం. అందరూ ఒకే యాత్రలో వెళ్తారు. గణేష్ నిమజ్జనోత్సవంలో అందరూ పాల్గొంటారు. బట్ గణేష్ ఉత్సవం అయిపోయిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ మన కథ మొదలకి మళ్ళీ మామూలే. తెలంగాణలో బీజేపీ పవర్లోకి రావాలా 2019లో, ఇది సెంట్రల్ పార్టీ మీ నుంచి ఆకర్షించే విషయము. నో కన్ఫ్యూజన్. పవర్లోకి రావడానికి అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలు చేయాలా. మనము చాలా డిసిప్లిన్డ్ పార్టీ, మనము సరైనటువంటి మార్గంలోనే రాజకీయాలు చేస్తాం. మనం తప్పుడు రాజకీయాలు చేయము. బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, అవస్థలు, సమస్యలు, వీటిని ఏ రోజుకు ఆ రోజు లేవనెత్తుతూ హైదరాబాద్లో డ్రగ్ కల్చర్, పబ్ కల్చర్ లేకుండా చేయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. వరంగల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పబ్లతోనే యువకులు ఎక్కువ మంది డ్రగ్స్కు అలవాటు పడుతున్నారన్నారు. డ్రగ్స్, పబ్ కల్చర్కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేస్తుందన్నారు లక్ష్మణ్. ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ డ్రగ్ మాఫియా ఏ రకంగా ఇవాళ హైదరాబాదు ఈ యొక్క డ్రగ్ మాఫియా కేంద్రంగా మారి అందరినీ కూడా తీవ్రంగా కలవరపరుస్తూ ఉన్నది, ఆందోళన గురి చేస్తున్నది. పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులు కూడా ఈరోజు మత్తు పదార్థాలకు అలవాటు పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే 3 సంవత్సరాలుగా మీనమేషాలు లెక్కబెట్టి గత అనేక సంవత్సరాలు కొనసాగుతున్నటువంటి ఈ యొక్క మాఫియాను అరికట్టాల్సింది పోయి ఈరోజు మరి లక్షలాది మంది తల్లిదండ్రులను ఆందోళన గురి చేసే పరిస్థితి. అనేక సంవత్సరాలుగా ఇది కొనసాగుతున్నప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వం దేశంలోని అత్యున్నతమైనటువంటి మరి పోలీస్ వ్యవస్థ మన రాష్ట్రంలో చెప్పుకునే వీళ్ళు ఈరోజు హైదరాబాద్లో డ్రగ్ కల్చర్, పబ్ కల్చర్, ఈరోజు మద్యం ఏరులై పారిపోతున్నది. అర్ధరాత్రి సైతం కూడా పబ్బులకు అనుమతులు ఇచ్చి ఈరోజు రమ్య లాంటి చిన్నారులు ఏ రకంగా చితికిపోతున్నారో, మద్యం సేవించి నడుపుతున్నటువంటి కార్లలో ఈరోజు యువత ఏ రకంగా పెడదాని పడుతున్నారో, ఈరోజు ఈ విష సంస్కృతి నుంచి హైదరాబాద్ను విముక్తి చేయాల్సింది పోయి ఈరోజు మరి దర్యాప్తుల పేరు మీద ఈరోజు పకదారి పట్టించే ప్రయత్నాలు తప్పితే మరి ఈరోజు ఈ యొక్క మరి మద్యం మహమ్మారి మీద కానివ్వండి, ఈ డ్రగ్, ఈ పబ్ కల్చర్ మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీని తీవ్రమైన ఆందోళనకు మనం సమాయత్తం కావాల్సిన వస్తుంది.